కాసేపట్లో ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరగనుంది. మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత నిరసనలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ కు కాళేశ్వరం నోటీసులు కాంగ్రెస్ కుట్ర అని ఆరోపిస్తున్న కవిత మహాధర్నాకు రాష్ట్ర నలుమూలల నుంచి కేసీఆర్ అభిమానులు జాగృతి శ్రేణులు తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. కాళేశ్వరం అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలను కవిత వివరించనున్నారు. కాసేపట్లో ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరగనుంది. మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత నిరసనలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ కు కాళేశ్వరం నోటీసులు కాంగ్రెస్ కుట్ర అని ఆరోపిస్తున్న కవిత మహాధర్నాకు రాష్ట్ర నలుమూలల నుంచి కేసీఆర్ అభిమానులు జాగృతి శ్రేణులు తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. కాళేశ్వరం అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలను కవిత వివరించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా హైదరాబాద్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత నిరసన వ్యక్తం చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిపండి. శ్రవంతి, నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా అయితే జరగనుంది. తెలంగాణ జాగృతి పేరుతో అయితే కవిత మహాధర్నా నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు వరకైతే ఈ మహాధర్నా జరగనుంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కల్వకుంట్ల ఆధ్వర్యంలో అయితే నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ బీఆర్ఎస్ కు ఏదైతే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిందో ఈ నేపథ్యంలో కవిత అయితే ధర్నా చేస్తున్నట్లయితే సమాచారం ఉంది. అయితే ఏదైతే రెండు ప్రతిపాదనలు అయితే కవిత తీసుకుంది. ఒకటి కాళేశ్వరం సంబంధించినటువంటి నోటీసులు అయితే, ఇంకోటి కాళేశ్వరం సంబంధించిన నీటి విడుదల పైన కూడా కవిత అయితే మాట్లాడనున్నట్లు సమాచారం. అట్లనే ఈ మహాధర్నలో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజలకు సమకూలిన ప్రయోజనాలు, ఎన్ని వేల ఎకరాలకు సాగునీరు అందింది అని చెప్పేసి కూడా కవిత అయితే చెప్పనున్నారు. నీటిపారుదల రంగ నిపుణులు ఈ ధర్నా కార్యక్రమంలో వివరించనున్నారు. కేవలం రాజకీయ కక్షతోనే కేసీఆర్ నోటీసులు ఇచ్చారంటూ కూడా కల్వకుంట్ల కవిత ఈ మహాధర్నకు నేడు శ్రీకారం అయితే చుట్టారు. దీంతో ఇందిరా పార్క్ వద్ద భారీ బందోబస్తును అయితే పోలీసులు ఏర్పాటు చేస్తారు. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్.